ఈరోజు మనం చూస్తున్న భూమి ఇలా ఉండేది కాదు. కేవలం జీవకోటి ఆవిర్భవించడానికి అన్నట్టు తనని తాను రూపాంతరం చెందించుకుంటూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మనం చూస్తున్న ఈ భూమి అందంగా తయారైంది. ఈరోజు మనం భూమి ఏర్పడకముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవి, ఆ తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. సూర్యుడి నుండి కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కరెక్ట్ సమాధానం చెప్పిన వాళ్ళ కామెంట్ని కామెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. సుమారు 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం మహావిస్ఫోటనం బిగ్ బ్యాంగ్ జరిగిన తర్వాత విశ్వం క్రమంగా చల్లబడుతూ విస్తరించడం ప్రారంభించింది. కాలక్రమేణా తేలికపాటి మూలకాలు ఏర్పడ్డాయి. తర్వాత నక్షత్రాలలో న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల అనేక పేలుళ్లు జరిగాయి. దానివల్ల భారీ మూలకాలు ఏర్పడ్డాయి. మన సూర్యుడు మరియు సౌర వ్యవస్థ ఏర్పడిన ప్రాంతం ఒకప్పుడు ఈ నక్షత్రాల పేలుళ్లు జరగడం ద్వారా ఏర్పడిన ధూళి మరియు వాయువులతో నిండి ఉండేది. ఈ ప్రాంతాన్ని సౌర నిహారిక సోలార్ నిబులా అంటారు. గురుత్వాకర్షణ శక్తి తన పనిని ప్రారంభించడంతో ఈ నిహారికలోని పదార్థం కేంద్రం వైపుకు ఆకర్షించడం మొదలయ్యింది. ఈ ఆకర్షణ భ్రమణ వేగాన్ని పెంచింది. ఇలా పదార్థమంతా కేంద్రం వైపుకు ఆకర్షించడం వల్ల ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత పెరగడంతో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగి సూర్యుడు జన్మించాడు. సూర్యుడు ఎలా ఏర్పడ్డాడు? సూర్యుడు ఏర్పడడానికి ముందు ఎలాంటి సంఘటనలు జరిగాయి అనే టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. సూర్యుడి చుట్టూ మిగిలిన పదార్థం ఒక చదునైన డిస్క్లా ఏర్పడింది. దీనినే ప్రోటోప్లానెటరీ డిస్క్ అంటారు. ఈ ప్రోటోప్లానెటరీ డిస్క్లో ధూళి మరియు మంచు కణాలు ఒకదానితో ఒకటి అతుక్కోవడం ప్రారంభించాయి. ఆ తర్వాత చిన్న చిన్న గుంపులుగా మారాయి. ఈ ప్రక్రియను అక్రియేషన్ అని అంటారు. ఈ చిన్న గుంపులు కొన్ని మీటర్ల నుండి కిలోమీటర్ల పరిమాణంలో ఉన్న గ్రహాంశాలుగా అంటే ప్లానెటెసిమల్స్గా మారాయి. ఈ గ్రహాంశాలు పరస్పరం ఢీకొంటూ ఒకదానితో మరొకటి కలిసిపోయి మరింత పెద్ద గ్రహాలుగా మారాయి. ఇలా భూమితో పాటు అనేక గ్రహాలు, గ్రహశకలాలు, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి. ఇదంతా ఒక్క రోజులోనో ఒక్క సంవత్సరంలోనూ జరగలేదు. కొన్ని బిలియన్ సంవత్సరాల పాటు ఈ యొక్క చర్య కొనసాగింది. ఇప్పుడు భూమి ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం. మొదట భూమి ఏర్పడే నాటికి పరిస్థితులు చాలా భయంకరంగా ఉండేవి. ఆ సమయంలో అనేక గ్రహశకలాలు భూమిని ఎప్పుడూ ఢీకొడుతూ ఉండేవి. సుమారు 4.5 బిలియన్ సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది. అంగారకుడి పరిమాణంలో ఉన్న థియా అనే ఒక ఖగోళ వస్తువు భూమిని ఢీకొట్టడం వల్ల భూమి 2 భాగాలుగా చీలిపోయింది. ఈ చీలిపోయిన భాగం తిరిగి కలిసి మన చంద్రుడుగా ఏర్పడింది. ఈ తాకిడి వల్ల భూమి భ్రమణ వేగం తగ్గిపోయింది మరియు భూమి ఒకవైపుకు వంగి తిరగడం ప్రారంభించింది. దీనివల్ల భూమిపై ఋతువులు ఏర్పడ్డాయి. భూమి చల్లబడడం ప్రారంభించినప్పుడు దాని లోపల నుండి వాయువులు విడుదలయ్యాయి. అగ్నిపర్వతాల నుండి వెలువడిన నీటి ఆవిరి, కార్బన్ డయాక్సైడ్, అమ్మోనియా వంటి వాయువులు భూమి యొక్క తొలి వాతావరణాన్ని ఏర్పరిచాయి. ఈ వాతావరణం ప్రస్తుతంతో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేది. అప్పటికి ఆక్సిజన్ దాదాపుగా లేదు. ఈ సమయంలోనే లక్షలాది తోకచుక్కలు భూమిని అదే పనిగా ఢీకొడుతూ ఉండేవి. ఇలా ఢీకొట్టిన ప్రతిసారి వాటిలో ఉండే మంచు కరిగిపోయి నీటిలా మారి భూమిపై నిండిపోయింది. సూర్యుని యొక్క వేడితో పాటు గ్రహశకలాల యొక్క తాకిడి వల్ల భూమిపై ఉన్న నీరు నీటి ఆవిరిగా మారి వాతావరణంలో కలిసిపోయింది. భూమి మరింత చల్లబడినప్పుడు వాతావరణంలోని నీటి ఆవిరి వర్షంగా కురిసి భూమి యొక్క ఉపరితలంపై నీటిని నింపింది. అలా మొదటి సముద్రాలు ఏర్పడ్డాయి. భూమిపై జీవం యొక్క ఆవిర్భావం. సముద్రాలు ఏర్పడిన తర్వాత భూమిపై జీవం ఎలా పుట్టిందనేది ఒక గొప్ప రహస్యం. అయితే శాస్త్రవేత్తలు అనేక సిద్ధాంతాలను ప్రతిపాదించారు. ఒక సిద్ధాంతం ప్రకారం సముద్రాలలో అగ్నిపర్వతాల వేన్స్ దగ్గర ఉండే సమతుల్య వాతావరణం, వాటి నుండి విడుదలయ్యే వివిధ రకాల మూలకాలు ఒకదానితో ఒకటి రసాయన చర్యలు జరపడం వల్ల సంక్లిష్టమైన అణువులు ఏర్పడ్డాయి. ఇక్కడే మొదట ఏకకణ జీవి ఏర్పడింది. ఆ తర్వాత ఇవి బహుకణ జీవులుగా అభివృద్ధి చెంది మొదటి జీవి సముద్రాలలో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్పారు.
మరో సిద్ధాంతం ప్రకారం అంతరిక్షం నుండి వచ్చిన సేంద్రియ అణువుల వల్ల భూమిపై జీవం పుట్టుకకు సహాయం చేశాయని కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ మొదటి జీవి ఏర్పడటానికి ఎన్నో సంక్లిష్టమైన చర్యలు జరిగాయన్నది మాత్రం నిజం. కాలక్రమేణా ఈ జీవులు పరిణామం చెంది మరింత సంక్లిష్టమైన జీవరాశులుగా అనగా మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్గా అభివృద్ధి చెందాయి. ఆ సమయంలో భూమిపై కిరణజన్య సంయోగక్రియ అభివృద్ధి చెందడంతో వాతావరణంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడం ప్రారంభమైంది. దీనివల్ల సముద్రాలలో నుండి జీవులు భూమిపై రావడానికి ప్రయత్నించాయి. ఆ తర్వాత ఇవి భూమిపై మరింత సంక్లిష్టమైన జీవాలుగా రూపాంతరం చెందాయి. భూమి మిగతా గ్రహాలలా కాకుండా తనని తాను రూపాంతరం చెందించుకుంటూ కొత్త ప్రదేశాలను ఏర్పరిచింది. దీనికి కారణం భూమి పొరల్లో ఉండే టెక్టానిక్ ప్లేట్స్. ఇవి నిరంతరం కదులుతూ ఉంటాయి. దీనివల్ల ఖండాలు, పర్వతాలు ఏర్పడ్డాయి. అయితే ఈ కదలికల వల్ల భూకంపాలు సంభవించేవి, అగ్నిపర్వతాల విస్ఫోటనం జరిగేది. ఈ ప్రక్రియలన్నీ భూమి యొక్క ఉపరితలాన్ని మరియు వాతావరణాన్ని నిరంతరం మారుస్తూ ఉండేవి. అయితే వాతావరణంతో పాటు సముద్రాలు కూడా భూమి మీద జీవావరణాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. సముద్రాలు ఉష్ణోగ్రతలను నియంత్రించేవి. జీవానికి అవసరమైన అనేక రసాయన ప్రక్రియలు ఈ సముద్రాలలో జరిగేవి. ఇలా భూమి యొక్క ఆవిర్భావం జరిగింది. భూమి యొక్క ఈ సుదీర్ఘమైన మరియు సంక్లిష్టమైన ప్రయాణం మనకు విశ్వం యొక్క అద్భుతాలను మరియు జీవం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఒకప్పుడు కేవలం ధూళిమేఘంగా ఉన్న మన గ్రహం ఎన్నో కాస్మిక్ సంఘటనలు మరియు భౌతిక ప్రక్రియల ద్వారా నేడు జీవంతో నిండిన ప్రపంచంగా మారింది. ఇది కథ కాదు, నిజంగా జరిగిన ఒక అద్భుతమైన భూమి చరిత్ర. ఇది ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం మనుషుల వల్లనే ఈ భూమికి అతిపెద్ద ముప్పు పొంచి ఉంది. దీనిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. సేవ్ ఎర్త్, సేవ్ నేచర్. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోను చూశారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ బాగా నచ్చిందని అర్థం. ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.